హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు అయితే సండే అండి. సండే రోజు మేము ఇక్కడికి మా అక్క వాళ్ళు కొత్తగా ఇల్లు కడుతురని చెప్పిన కదా, అక్కడికైతే వచ్చేసినాం అనమాట. 2 వీక్స్ నుంచి అయితే పనులు స్టార్ట్ అయిపోయినాయండి. ఎలా జరుగుతున్నాయి ఏంది అనేసి చూద్దాం అనేసి అయితే మేము పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ సంప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మధ్యలో పిల్లర్స్ అయితే వేసిరనమాట. ఇంకా బునాది గోడను కూడా కడుతురు సైడ్కి. బునాది గోడను అయితే ఇంకా సైడ్ మొత్తం కంప్లీట్ కాలేదు. త్రీ సైడ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక 1 సైడ్ ఉంది, ఇంకా అది కూడా కంప్లీట్ చేసిన తర్వాతనైతే మొత్తం లోపల బునాది గోడ అంటే బునాది గోడకు సమానంగానైతే మనకు భరత్ అయితే పోసుకోవాలన్నమాట. మధ్యలో మట్టి ఉంది కదా, ఇంకా ఒక 3 ట్రిప్పుల వరకు పడుతుంది అనేసి అయితే అంటారు. అదంతా కంప్లీట్ కావాలి. ఇంకా మేము అక్కడ ఉన్నప్పుడే ఇటుక కూడా వచ్చిందనమాట. ఇటుక లారీ వచ్చింది అనేసి ఇప్పుడైతే అంత అవసరం ఏం లేదు అని ఒక 2000 వరకు అయితే తీసుకున్నాము. ఒక 2000 ఇటుకలు అయితే తీసుకున్నాము. మనకైతే ఆల్మోస్ట్ పైన స్లాబ్ పడిన తర్వాతనే గోడలు పెట్టుకోవడానికి అట్లా ఎక్కువ ఇటుక అవసరం ఉంటుంది అన్నమాట. అందుకని తక్కువనే తీసుకున్నాం. ఇప్పటి వరకు కొంచెం అవసరం ఉంటుంది అనేసి తీసుకున్నాం అన్నట్టు. పని అయితే ఇంత మట్టుకు అవుతుంది ఇప్పటి వరకు. నాకు ఒకటి ఏంటంటే సంప్ ఒకటి కొంచెం స్క్వేర్ షేప్లో ఉంటే బాగుండేమో అనేసి అనిపిస్తుంది. మీకేమైనా తెలిసి ఉంటే, అంటే స్క్వేర్ షేప్లో బాగుంటుంది, ఇట్లనే రౌండ్ షేప్లోనే బెటరా అనేసి మీకేమైనా తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మొత్తానికైతే మనం ఏం చేయలేము, దాన్ని మళ్ళీ ఏం చేయలేము, కానీ ఒక ఐడియా కోసం తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఓకే, మరి బాయ్ ఫ్రెండ్స్.